హే హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే మనకు బూట్‌స్ట్రాప్‌లో ఫ్లెక్స్ యుటిలిటీస్ అని చెప్పేసి ఉంది. సో దీనికి మనకు బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ వచ్చేసి ఆర్డర్ అని చెప్పేసి ఉంది. సో ఈ ఆర్డర్ అనే క్లాస్ నేమ్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని చెప్పేసి నేర్చుకుందాం. సో ఆర్డర్ అనే క్లాస్ నేమ్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే సో మనకు ఏదైనా సరే ఏ ఫ్లెక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా! ఫ్లెక్స్ ఐటమ్స్ అంటే ఏంటిది? సో, ఏదైనా మనకి ఫ్లెక్స్ కంటైనర్ ఉంది అనుకో, సో, దాంట్లో ఉండే ఐటమ్స్‌ని మనం ఫ్లెక్స్ ఐటమ్స్ అంటామని మనం ప్రీవియస్‌గా చూసినాం. ఓకే. సో, ఇలా మనకి ఏదైతే ఈ ఫ్లెక్స్ ఐటమ్స్ విజువల్ డిస్‌ప్లే ఉంటదో, వాటిని మనం చేంజ్ జేయాలి అనుకుంటే, సో, ఈ ఆర్డర్ అనే బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్‌ని మనం యూజ్ చేస్తామనమాట. సో, దీన్ని మనం ఫస్ట్ డిస్‌ప్లే అనేది అంటే డే ఈ బూట్‌స్ట్రాప్ యూజ్ చేసినప్పుడు మనం హైఫన్ ఫ్లెక్స్ అని చెప్తే అది ఏమైతది? కంటైనర్ అంటే ఫ్లెక్స్ కంటైనర్ కింద కన్సిడర్ అయితదని నేర్చుకున్నాం కదా! సో, ఒకసారి దాని గురించి మనం స్మాల్‌గా రీక్యాప్ అనేది చేద్దాం. సో, ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక డివ్ అని చెప్పేసి ఒక కంటైనర్ క్రియేట్ చేసిన. సో, ఈ కంటైనర్‌కి నేనేమిస్తున్నా అంటే సో, క్లాస్ నేమ్ వచ్చేసి బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ వచ్చేసి ఫ్లెక్స్ అని చెప్పేసి ఇస్తున్నాం. సో, ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ ఫ్లెక్స్ అని ఇవ్వడం వల్ల ఏమైంది అంటే ఇప్పుడు ఏదైతే ఈ డివ్ కంటైనర్ ఉందో ఇది ఫ్లెక్స్ కంటైనర్ కింద మారిపోతుంది అనమాట. సో, ఫ్లెక్స్ కంటైనర్ కింద మారిపోయి ఏమైతది? ఇప్పుడు దీంట్లో మనం ఏవైతే ఐటమ్స్ రాస్తామో దీంట్లో ఏవైతే హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ రాస్తామో అవి ఫ్లెక్స్ ఐటమ్స్ అయితాయి అనమాట. సో ఎందుకంటే అవి మనం ఇన్సైడ్ ది ఫ్లెక్స్ కంటైనర్ లోపల రాస్తున్నాం కాబట్టి అది ఫ్లెక్స్ కంటైనర్ అయి ఫ్లెక్స్ ఐటమ్స్ అవుతాయి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే సో డివ్ అని చెప్పేసి నేను ఇంకొక కంటైనర్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నా. సో దీనికి నేను ఏం చేస్తున్నా అంటే సో బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ వచ్చేసి దీనికి నేను ఏమిస్తున్నా అంటే సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను దీనికి. సో బీజీ ప్రైమరీ అని చెప్పేసి ఇస్తున్నా. సో బీజీ ప్రైమరీ అని చెప్పేసి ఇస్తున్నా. దీనికి కొంచెం ప్యాడింగ్ అనేది ఇస్తున్నా 4 అండ్ అలాగే మార్జిన్ అనేది ఇస్తున్నా 2. ఓకే. ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసుకుంటే సో ఎలా వస్తుందో చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు ది సి అంటే అవుట్పుట్ చూసేయడానికంటే ముందు సో ఇప్పుడు ఈ డివ్ అని చెప్పేసి బీజీ ప్రైమరీ అని చెప్పేసి ఏదైతే మనం కంటైనర్ క్రియేట్ చేసినామో ఇది అనేది ఈ ఫ్లెక్స్ కంటైనర్ ఉంది కదా బయట ఉన్నది. సో ఈ ఫ్లెక్స్ అని చెప్పేసి ఈ కంటైనర్కు ఈ బీజీ ప్రైమరీ అనే కంటైనర్ ఏమవుతుంది అంటే ఫ్లెక్స్ ఐటమ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు దీని అవుట్పుట్ మనం ఒకసారి చూసుకుంటే సో కంట్రోల్ సేవ్ చేసి ఒకసారి మనం సో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే సో సారీ నేను ఒకసారి యాహ్! ఇప్పుడు చూసుకుంటే మనకేమైంది? సో బ్లూ కలర్ అనేది వచ్చింది. ఓకే. ఇప్పుడు బ్లూ కలర్ వచ్చింది కదా! సో బ్లూ కలర్ ఎందుకొచ్చింది? ఇక్కడ మనం కంటైనర్ క్రియేట్ చేసి దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ప్రైమరీ అని చెప్పేసి అప్లై చేసినాం కదా! సో అందుకే మనకు బ్లూ కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సో దీనికి ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. హైఫన్ 100 అని ఇచ్చి చూద్దాం ఏమైతదో. సో ఇప్పుడేమైంది? సో ఫిల్ విడ్త్ ఆక్యుపై చేసింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డబ్ల్యూఐఫండ్ అని చెప్పేసి నేర్చుకున్నాం. అంటే ఎందుకిది? మనం పర్సెంటేజ్‌ని యూజ్ చేసుంటే సీఎస్ఎస్ యూనిట్‌లో పర్సెంటేజ్ ఉంటది. అలాగే బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ గూడా ఉంటది. డబ్ల్యూ తోటి ఏ రిప్రజెంట్ చేస్తాం. సో డబ్ల్యూ-100 అంటే ఏం చేస్తున్నామంటే దాన్ని పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటదో దాని పేరెంట్ ఎలిమెంట్‌లో సో 100% విడ్త్ అనేది ఈ చైల్డ్ ఎలిమెంట్ ఆక్యుపై చేయమని చెప్తున్నట్టు మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా! సో అది ఇప్పుడు మనం ఇక్కడ డబ్ల్యూ-100 అనేది యూజ్ చేసినాం అనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు లాంటిదే ఇంకొక కంటైనర్ అనేది నేను క్రియేట్ చేస్తున్నా. ఒక 2, 3 కంటైనర్స్ క్రియేట్ చేస్తా. కంట్రోల్ వి. ఒక 4 కంటైనర్స్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు దీటికి ఫస్ట్ ప్రైమరీ ఇచ్చినా కదా! నెక్స్ట్ ఏమి ఇస్తున్నా అంటే సెకండరీ అని చెప్పేసి ఇంకో క్లాస్ నేమ్ ఇస్తున్నా. అండ్ ఇంకోటి ఏమి ఇస్తున్నా అంటే సక్సెస్ అని చెప్పేసి ఇంకో క్లాస్ నేమ్ ఇస్తున్నా. ఓకే. ఇంకోటి ఏం చేస్తున్నా అంటే ఆహ్, డేంజర్ అని చెప్పేసి ఇంకో క్లాస్ నేమ్ ఇస్తున్నా. సో ఇలా ఒక 4 కంటైనర్స్ ఫ్లెక్స్ ఐటమ్స్ నేను ఏం చేసిన క్రియేట్ అయితే చేసిన. ఓకే. ఇప్పుడు దీని అవుట్పుట్ మనం చూసుకుంటే దీని అవుట్పుట్ ఒకసారి చూసుకుంటే ఇలా వచ్చింది కదా! సో ఫస్ట్ ఏమొచ్చింది? బ్లూ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది?
గ్రే తర్వాత గ్రీన్ తర్వాతకి ఏమొచ్చింది మనకు రెడ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకు బ్లూ కలర్ ఫస్ట్ ఉంది. ఇవి ఆర్డర్ మనకి ఏదైతే ఇక్కడ ఆర్డర్ ఉందో ఇక్కడ ఫస్ట్ ఎట్లా ఏ ఆర్డర్ వైజ్గా ఇచ్చినామో సోర్స్ కోడ్లా సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లా సో సేమ్ అదే ఆర్డర్ వైజ్గా మనకి ఏమైంది సో బ్రౌజర్లో అంటే వెబ్సైట్లో మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇన్ కేస్ నేను ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ మనకి వెబ్సైట్లో ఏదైతే బ్రౌజర్లో కనిపిస్తుందో వీటి వీటి ఆర్డర్ అనేది నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఇక్కడ బ్లూ కలర్ అనే దాన్ని లాస్ట్లో చూపిద్దాం అనుకుంటున్నా అండ్ ఈ రెడ్ కలర్ దాన్ని తీసుకొచ్చి ఫస్ట్లో చూద్దాం అనుకుంటున్నా. సో ఇలా చేద్దాం అనుకుంటున్నా. బట్ ఏంటంటే నేను ఇక్కడ ఈ సోర్స్ కోడ్ ఏదైతే HTML డాక్యుమెంట్ ఉందో ఇందులో ఎలాంటి కోడ్ కూడా నేను చేంజ్ చేయొద్దు అని చెప్పేసి అనుకుంటున్నా. చేంజ్ చేయకుండా వాటి ఆర్డర్ ఏం చేయాలి వాటి ఆర్డర్ మాత్రం చేంజ్ చేయాలి. సోర్స్ కోడ్లో ఎలాంటి చేంజెస్ చేయకూడదు. ఓకే సో దాన్ని ఎలా చేయొచ్చు అంటే నాకు బూట్ స్ట్రాప్లో ఆర్డర్ అని చెప్పేసి క్లాస్ నేమ్ ఉంది. సో ఇలా ఆర్డర్ అనే క్లాస్ నేమ్కి ఏంది అంటే మనం ఆర్డర్ అని చెప్పేసి సో ఆర్డర్ అని చెప్పేసి బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్ ఉంది. సో దీనికి మనం వాల్యూస్ అనేటివి 0 నుంచి 12 వరకు ఇవ్వచ్చు అనమాట. సో 0 అని ఇచ్చినాం అనుకో అదేంటంటే సో ఫస్ట్ అంటే ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ మనం ఫస్ట్ ప్లేస్లో చూపించాలి అనుకుంటున్నాం. అంటే ఆర్డర్ వైజ్గా ఫస్ట్ ఆర్డర్లో చూపించాలి అనుకుంటున్నాం. అదే 12 ఇస్తే లాస్ట్లో చూపించాలి అనుకుంటున్నాం. అంటే టర్మ్ లాస్ట్కి చూపించాలి అనుకుంటున్నాం. ఒకసారి మనం వాల్యూస్ ఇచ్చి చూద్దాం. సో ఆర్డర్ అని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను దీనికి మనకి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు సో 1 2 3 4 ఉన్నాయి కదా 0 నుంచి 4 వరకు కదా మనకు కావాల్సింది. సో నేను దీనికి 3 ఇస్తున్నాను. ఇప్పుడు 3 ఇస్తే మనకు ఇప్పుడు ఏదైతే ప్రైమరీ అండ్ బ్లూ కలర్ ఉందో ఈ బ్లూ కలర్ అనేది లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏవైతే ఉన్నాయి నెక్స్ట్ ఆర్డర్ వైజ్గా ఉన్నాయి కదా నెక్స్ట్ సెకండరీ గ్రే కలర్ అనేది వస్తుంది. తర్వాత సక్సెస్ అనేది వస్తుంది. డేంజర్ అనేది థర్డ్ ప్లేస్లోకి వస్తుంది అనమాట. అంటే మనం ఈ ఆర్డర్ అని చెప్పేసి ఒక బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ యూజ్ చేసి దేనికైతే చెప్తామో దాని ఆర్డర్ మాత్రమే దాని విజువల్ ఎఫెక్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే దాని యొక్క ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. మిగతా కోడ్ మొత్తం సో ఏదైతే HTML డాక్యుమెంట్లో సోర్స్ కోడ్ రాస్తామో ఆ ఆర్డర్ వైజ్గానే డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఒకసారి దీని అవుట్పుట్ చూస్తే మనం ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమైంది మనకు ఫస్ట్ ఏం చేసినాం సో బీజీ ప్రైమరీ అని చెప్పేసి ఫస్ట్ ఇచ్చినాం. కానీ దీనికి ఆర్డర్ ఏమి ఇచ్చినాం 3 ఇచ్చినాం. ఇక్కడ ఏమైంది సో 0 1 2 3 అంటే లాస్ట్కి వెళ్ళిపోయింది. ఆర్డర్ ఏమైంది ఈ ప్రైమరీ బ్లూ కలర్ అనేది ఏమిటి లాస్ట్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసుకుంటే సో ఇప్పుడు నెక్స్ట్ బై డిఫాల్ట్ ఆర్డర్ వాల్యూ ఏంది 0. సో అంటే ఇవి ఎలాంటివి మనం అప్లై చేయలేదంటే ఆర్డర్ అనే బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ ఇవ్వలేదంటే అది 0 కింద కన్సిడర్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో దీనికి గ్రీన్ సక్సెస్ అని ఉంది కదా గ్రీన్కి నేను సో ఆర్డర్ అని చెప్పేసి 0 అని ఇస్తున్నా. సో ఆర్డర్ అని చెప్పేసి 0 ఇస్తే ఇప్పుడు నాకు ఈ సక్సెస్ అనేది ఫస్ట్ ప్లేస్లోకి వస్తుందా ఫస్ట్ ప్లేస్లోకి వస్తుందా థింక్ అబౌట్. ఓకేనా నేనేమని చెప్తున్నా సో మనం ఏదైతే ఆర్డర్ అని చెప్పేసి దాని ప్లేస్ చేంజ్ చేస్తామో దాని ఆ ఎలిమెంట్ మాత్రమే విజువల్గా దాని ఆర్డర్ చేంజ్ చేసుకుంటుంది. మిగతా అంతా మనకి సోర్స్ కోడ్లో ఎలా అయితే ఉందో అలానే చూపిస్తుంది అనుకున్నాం. సో బై డిఫాల్ట్ ఏంది మన HTML ఎలిమెంట్ ఆర్డర్ 0 అని బై డిఫాల్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ సక్సెస్కి ఆర్డర్ 0 అని చెప్పేసి ఇచ్చిన. ఇప్పుడు ఇది నాకు ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తుందా అంటే ఒకసారి చూద్దాం. కనిపించిందా ఫస్ట్ ప్లేస్లోకి రాలేదు. ఎందుకు రాలేదు అంటే సో మనం ఏమైనా సో ఆర్డర్ అనేది బై డిఫాల్ట్ ఆర్డర్ 0 అనేది బై డిఫాల్ట్గా తీసుకుంటుంది అన్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెకండరీ కూడా గ్రే కలర్ కూడా ఆర్డర్ 0నే ఉంది. దీనికి 0నే దీనికి 0నే ఉంది. అంటే అప్పుడు ఏంది ఇప్పుడు దీనికి కూడా 0నే అనుకో దీనికి కూడా 0నే అవుతుంది అనమాట. ఇప్పుడు రెండు కూడా సేమ్ అంటే సేమ్ టైప్ ఆఫ్ వాల్యూ ఇచ్చినాం. అప్పుడు మనకి ఎట్లా విజువల్ అనేది అంటే ఎట్లా అనేది దాని ఆర్డరు డిస్ప్లే అవుతుంది అంటే సో మనకి ఏదైతే సోర్స్ ఆర్డర్ ఉందో ఇక్కడ HTML డాక్యుమెంట్లో ఆర్డర్ ఉంది కదా దీన్ని బేస్ చేసుకొని HTML ఎలిమెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ సెకండరీ అనేది ఫస్ట్ ఉంది కాబట్టి సెకండరీ అనేది ఫస్ట్ వచ్చింది. తర్వాతకి గ్రీన్ అనేది నెక్స్ట్ వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు నేను
నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ఏం చేస్తున్నా అంటే 1 అని చెప్పేసి ఇస్తున్నా సెకండరీకి. ఇప్పుడు నాకు ఏమొస్తది? ఇప్పుడు నాకు గ్రీన్ కలర్ అనేది ఫస్ట్‌లో వస్తది. ఓకే. ఒకసారి చూసుకుంటే ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది ఫస్ట్‌లో వచ్చింది. సో, ఇప్పుడు రెడ్ కలర్ అనేది ఎందుకు సెకండ్‌లో వచ్చింది అంటే చూడండి. ఇప్పుడు మనకు రెడ్ కలర్ థర్డ్ ప్లేస్‌లో ఉంది. కానీ నేను దీనికి 1 అని ఇచ్చిన. సో, మరి రెడ్ కలర్ అనేది నాకు సెకండ్ ప్లేస్‌లో ఎందుకొచ్చింది? అంటే డిఫాల్ట్‌గా మనం ఎలాంటి ఆర్డర్ వాల్యూ మనం పాస్ చేయలేదు కాబట్టిక బై డిఫాల్ట్ ఇది ఆర్డర్ అనేది 0 తీసుకుంటుంది. సో, ఆర్డర్ అనేది 0 తీసుకుంటే సో, ఇప్పుడు ఇది 0కెళ్ళిపోయింది. ఇది 0కెళ్ళిపోయింది. సోర్స్ ఆర్డర్‌లో చూసుకుంటే సక్సెస్ అంటే గ్రీన్ కలర్ ఫస్ట్ ఉంది. తర్వాత రెడ్ కలర్ తర్వాత ఉంది. తర్వాత గ్రీన్ కలర్ ఉంది. సో, అందువల్ల మనకు అవుట్‌పుట్ అనేది ఫస్ట్ గ్రీన్, తర్వాత రెడ్, తర్వాత గ్రే, తర్వాత బ్లూ అని చెప్పేసి వచ్చిందనమాట. సో, దట్స్ ఇట్ గైస్. ఇది మనకి ఆర్డర్ అనే బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ గురించి. ఇంకొక స్మాల్ టాపిక్ ఉంది గైస్. ఏంది అంటే మనకు బూట్‌స్ట్రాప్ డిస్‌ప్లే యుటిలిటీస్‌లో డీ-నన్ అని చెప్పేసి ఒకటి బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ ఉంది. సో, డీ-నన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌ని మనము వెబ్ పేజీలో అంటే కనపడకుండా చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ డీ-నన్ అనే బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 4 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. బ్లూ, గ్రీన్, రెడ్, గ్రే, బ్లూ అని చెప్పేసి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను రెడ్ అనే దాన్ని నేను చూపించదలుచుకోలేదు. సో, అప్పుడు నేనేం చేస్తా అంటే నాకు బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ రెడ్ సక్సెస్ డేంజర్ కదా! సో, నాకు బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ డీ-నన్ అని చెప్పేసి ఒకటుంది అనమాట. సో, దీన్ని నేను యూజ్ చేసినప్పుడు ఏందంటే ఆ ఎలిమెంట్ మనకి అవుపడకుండా డిలీట్ అయిపోతది. అవుపడకుండా పోతది. అంటే డిలీట్ అంటే డిలీట్ కాదు. సో, అది హైడ్ అయిపోతదనమాట. కనబడదు. ఇప్పుడు చూస్తే మనకేంది 3నే ఉన్నాయి. కానీ మనకిక్కడ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో 4 ఉన్నాయి. కానీ ఇక్కడ అవుట్‌పుట్‌లో మాత్రం వెబ్ పేజ్‌లో మాత్రం ఓన్లీ 3నే ఉన్నాయి. సో, ఇది అనమాట మనకు డీ-నన్ అని చెప్పేసి. సో, మనం దీన్ని ఏంది అంటే ఓన్లీ డీ-నన్నే కాదు. మనం డిఫరెంట్‌గా 5 బ్రేక్ పాయింట్స్ ఉన్నాయి కదా! బూట్‌స్ట్రాప్‌లో. సో, అలా మనం డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చనమాట. సో, ఎస్ఎం అని అండ్ డీ-ఎం అని ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్‌కు ఇవనేవి మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ చూపించవద్దు అనుకున్నాం. సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను డీ-నన్ అని చెప్పిన. అంటే ఎక్స్‌ట్రా స్మాల్ డివిజ్‌లో దీన్ని చూపించొద్దు అనుకున్నా. సో, కానీ లార్జ్ డివిజెస్‌లో ఇది నాకు కనబడాలి అనుకుంటున్నా. సో, ఈ హైడ్ చేసిన ఎలిమెంట్‌ని మనం కనబడాలి అనుకుంటే సో, ఏం చేయాలి? మళ్ళీ దానికి ఏదైనా ఒక ఆల్టర్‌నేట్ ఉండాలి కదా! సో, దానికోసం మనకు బూట్‌స్ట్రాప్‌లో డీ-బ్లాక్, డీ-ఇన్‌లైన్ అని చెప్పేసి 2 క్లాస్ నేమ్స్ ఉన్నాయన్నమాట. సో, డీ-బ్లాక్ అండ్ డీ-ఇన్‌లైన్ అని చెప్పేసి 2 ఉన్నాయి. సో, ఈ డీ-బ్లాక్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అండ్ డీ-ఇన్‌లైన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే సో, ఈ ఇప్పుడు మనం ఏదైతే ఎలిమెంట్‌ని మనం హైడ్ చేసినామో ఆ ఎలిమెంటు బ్లాక్ లెవెల్ ఎలిమెంటా? ఇన్‌లైన్ ఎలిమెంటా? దాన్ని బేస్ చేసుకొని మనం ఈ డీ-బ్లాకు, డీ-ఇన్‌లైన్ అని ఇప్పుడు అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయితే డీ-బ్లాక్ అని చెప్పేసి అంటున్నాం. అంటే అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టిక నేను బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌ని హైడ్ చేసినా దాన్ని చూపించాలి. ఇక్కడ నేను ఈ స్క్రీన్‌లో దాన్ని చూపించదలుచుకున్నా అని చెప్పేసి చెప్పినట్టనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేరేటి ఇన్‌లైన్ ఎలిమెంట్ యూజ్ చేసినామనుకో స్పాన్ గానీ, యాంకర్ గానీ ఓకే. లేకపోతే యాంకర్, ఇమేజ్ ఇలాంటివి. సో, అప్పుడు మనం ఏం చేస్తాం? సో, డీ-ఇన్‌లైన్ అని చెప్పేసి యూజ్ చేస్తామనమాట. సో, ఇప్పుడు మనకి ఇక్కడేంది డి ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టిక నేనేం చేస్తున్నా డీ-బ్లాక్ అని చెప్పేసి అంటున్నా. సో, ఇప్పుడు నాకిదేంది నేను ఇక్కడ హైడ్ చేసింది ఎక్కడ ఎక్స్‌ట్రా స్మాల్ డివిజెస్‌లో. ఓకే. బట్ నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే డీ-, లార్జ్ డివిజెస్‌లో నాకిది కనబడాలి అని చెప్తున్నా. సో, ఒకసారి ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూసుకుంటే ఏ విధంగా వస్తదో చూద్దాం. సో, ఇప్పుడు మనకు చూసుకుంటే ఏంది 4 ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ మనం ఇంకోటి ఏం చెప్పినాం దానికి డీ-నన్ అని చెప్పిన. అంటే ఎక్స్‌ట్రా స్మాల్ డివిజెస్‌లో ఇది నాకు కనబడొద్దు అని చెప్పినా కదా! సో, ఒకసారి ఇక్కడికెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు 3నే కనిపిస్తున్నాయి. ఏదైతే స్మార్ట్ స్క్రీన్‌లో చూస్తే మొబైల్ స్క్రీన్ గానీ అందులో ఇక్కడ మనకు 3 ఎలిమెంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అదే మనం లార్జ్ స్క్రీన్ అంటే ల్యాప్‌టాప్ గానీ అలాంటి దాంట్లో చూస్తే
ఫోర్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇది గైస్. సో డి-ఐఫన్ నన్నుకు అండ్ డి-ఐఫన్ బ్లాక్, డి-ఐఫన్ ఇన్లైన్కు డిఫరెన్స్. అండ్ మనం ఈ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే, సో వాట్ ఈజ్ బూట్‌స్ట్రాప్ ఫ్లెక్స్ యూటిలిటీస్ అంటే ఆ బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ ఆర్డర్‌ని యూజ్ చేసి సో ఫ్లెక్స్ ఐటమ్స్ యొక్క విజువల్ డిస్ప్లే ఆర్డర్‌ని ఎలా చేంజ్ చేయొచ్చు అనే దాని గురించి నేర్చుకున్నాం. అండ్ సో ఈ డి-ఐఫన్ నన్ను అండ్ ఒక డి-ఐఫన్ బ్లాక్ ఇన్లైన్ అని చెప్పేసి ఒక హెచ్‌టిఎంఎల్ ఎలిమెంట్‌ను బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్‌ని యూజ్ చేసి ఎలా హైడ్ చేయొచ్చు అండ్ ఎలా డిస్ప్లే చేయొచ్చు అనే దాని గురించి నేర్చుకున్నాం కదా. సో థ్యాంక్ యూ గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.